ఒకప్పటి స్టార్ హీరో, లవర్ బాయ్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యి సెన్సేషనల్ హిట్స్ అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్, స్టార్డమ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. తెలుగు, తమిళ భాషలతో పాటు తెలుగు సినిమాలో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పాలి. అలాంటి యూత్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ని సంపాదించుకున్న ఈయన 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం 'నువ్వు నేను మనసంతా నువ్వే' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరిచిపోలేని బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఏదైనా ఉందంటే అలాంటి మ్యూజికల్ హిట్తో పాటు 2001 సంవత్సరంలో సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా ఏదైనా ఉందంటే మనసంతా నువ్వే. ఈ సినిమా అప్పట్లో యూత్ని థియేటర్లకి క్యూ కట్టేలా చేసింది. అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. 2001లో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా ఆల్మోస్ట్ 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సెన్సేషనల్ క్రియేట్ చేసింది 2001 సంవత్సరంలో. అలాంటి లవర్ బాయ్ ఇమేజ్, పెద్ద హీరోలకు ఉన్న స్టాండమ్ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే విధంగా సినిమాలు తీసుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటూ పోయాడు ఉదయ్ కిరణ్. పెద్ద హీరోలకి ధీటుగా తన ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు మంచి మంచి వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే 2014 సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. తన మరణంతో ఆత్మహత్య చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అటు అభిమానులని, ఇటు ప్రేక్షకుల్ని శోక సముద్రంలో ముంచిన ఇతను ఎప్పటికీ మరిచిపోలేని ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఆయన నటించిన అన్ని సినిమాల్లో మనసంతా నువ్వే ఒక డిఫరెంట్, ఒక సెన్సేషన్. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ అవ్వడంతో పాటు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది మనసంతా నువ్వే. ఈ సినిమా డైరెక్టర్ విఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సుమంత్ ఆర్ట్స్. ప్రొడక్షన్లో ఎంఎస్ రాజు, వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తీసిన ఇతను ఈ సినిమాకి ప్రొడ్యూసర్. అయితే ఈ సినిమాకి సంగీత డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. ఈ సినిమాలో ప్రతి సాంగ్ ఒక సెన్సేషన్. ఎప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ సామ్ చేస్తూనే ఉంటారు పబ్లిక్, అలాగే యూత్. అలాంటి మ్యూజికల్ హిట్ అందించుకున్న సినిమా ఏదైనా ఉందంటే మనసంతా నువ్వే. అయితే ఈ సినిమా ఇప్పుడు 2016 వాలంటైన్స్ డే సందర్భంగా ఉదయ్ కిరణ్ అభిమానులను ఆదరించడం కోసం ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు థియేటర్లోకి. అయితే ఈ సినిమాకి అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు అభిమానులు కూడా ఈ సినిమానికి చూడడానికి ఇష్టపడ్డారు. అలాగే 30,000 టికెట్లు అమ్ముడయ్యాయంటే ఉదయ్ కిరణ్ ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని ఆదరించాలని చెప్పి ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాకి ఆదరణ పెరిగిందని చెప్పాలి. 335 సెంటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తూ దగ్గర 35,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అలాంటి ఇమేజ్, స్టార్డమ్ ఉన్న ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతైనా తీరని లోటే. ఆయన డెత్ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో సినిమాతో, తన మరణంతో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఉదయ్ కిరణ్. అలాంటి ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోవడం, ఆయన సినిమా రూపంలో ప్రేక్షకులు అలరించాలనే ఉద్దేశంతో మరొకసారి థియేటర్లో రిలీజ్ చేశారు ఈ మనసంతా నువ్వే. అయితే మనసంతా నువ్వే అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఒక మంచి ఇమేజే ఉందని చెప్పాలి. ఎప్పటికీ నిలిచిపోయే ఈ చిత్రం మనసంతా నువ్వే. అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అలాంటి మ్యూజికల్ హిట్, ప్రొడక్షన్ వాల్యూస్తో, బ్యూటిఫుల్ డైరెక్షన్తో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేశాడు ఉదయ్ కిరణ్ 2001 సంవత్సరంలో. అలాంటి ఇండస్ట్రీ హిట్ నిలిచి ఎంతో పెద్ద హీరో అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్ హఠాత్తుగా ఇండస్ట్రీ నుంచి, ఈ లోకాన్ని నుంచి దూరమయ్యాడు ఉదయ్ కిరణ్. ఎప్పటికీ ప్రేక్షకుల మధ్యలో, అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఎప్పటికీ మరిచిపోరు. ఆయన నవ్వు, ఆయన తీసిన సినిమాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం